ఎల్లుండి ఉదయం స్వస్తి వాచనంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలను ప్రారంభించుకోవడం జరుగుతుంది. స్వస్తి వాచనం అంటే శుభం జరగాలి, మనకు ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా సుసంపన్నం జరగాలి అని ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం చేత విశ్వక్సేన ఆచార్యుని ప్రార్థించుకోవడం జరుగుతుంది. తదుపరి సాయంకాలము మనము ముత్సంగ్రహణము అంకురారోపణతో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వైభవంగా ధ్వజారోహణము దేవతాహ్వానము ముక్కోటి దేవతలందరినీ కూడా ఆహ్వానించి స్వామివారి యొక్క ఉత్సవాన్ని చక్కగా నిర్వహించడం కొరకు వారిని మీరు అందరూ ఉండి ఇక్కడ మాచే ఈ యొక్క కార్యక్రమం నిర్వహింపజేయండి అని చెప్పేసి దేవతలందరూ కూడా ఆహ్వానం చేయడం జరుగుతుంది. తదుపరి పురవీధి సేవలు ఉదయం సాయంకాలము అత్యంత వైభవపేతంగా అలంకార సింహవాహన సేవ, హనుమద్వాహన సేవ, అలాగే 31వ తారీఖు నాడు ఎదుర్కోలు 30వ తారీఖు నాడు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. 31 కళ్యాణ మహోత్సవము, 1వ తారీఖున రథోత్సవ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఎందరో గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొంటారు. అలాగే భాగ్యనగరం నుండి కూడా ఎందరో ప్రజలు కూడా ఈ యొక్క తిరుకళ్యాణ మహోత్సవానికి విచ్చేసి స్వామి యొక్క కళ్యాణాన్ని సేవించి అందరికి కూడా కళ్యాణం జరగాలి, మంగళప్రదం జరగాలి, మా అందరికి కూడా శుభం జరగాలి అని చెప్పేసి ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో తిలకించడం కొరకు వేల కొలది భక్తులు కూడా ఇచ్చేస్తారు. ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలను అంగరంగ వైభవపేదంగా నిర్వహించడం కొరకు దేవస్థాన అధికారులు, కార్యనిర్వహణాధికారి గారు, వంశం పారంపర్య చైర్మన్ గారు, అలాగే డిఈఓ భాస్కర్ శర్మ గారు ఈ యొక్క కార్యక్రమాలను ప్రతి క్షణం క్షుణ్ణంగా అన్ని కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించాలనే భావనతోని వారు ప్రత్యేక శ్రద్ధతో ఈ యొక్క కార్యక్రమాలలో విద్యుత్ దీపాలంకరణ ఏంది, మైకుల ద్వారా ప్రచారం ఏంది, ఈ యొక్క కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం కొరకు ప్రతి క్షణం కూడా ఈ యొక్క కార్యక్రమాలను శ్రద్ధ పెట్టి వారు ఆ కార్యక్రమాలను నిర్వహింపజేస్తున్నారు. అలాగే ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చిన భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండడం కొరకు ఈ యొక్క వారు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి వచ్చిన భక్తులందరికీ కూడా చక్కగా భగవద్ దర్శనం కలగాలి, వారు ప్రశాంతంగా వారి స్థానాలకు వెళ్ళడం కొరకు వారు ప్రత్యేకించి శ్రద్ధ కనపరుస్తూ ఉన్నారు. ఈ యొక్క బ్రహ్మోత్సవాలను దర్శించిన ఆ భగవద్ అనుగ్రహం కలుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలను సేవించి భగవద్ అనుగ్రహం పొంది పురుగిరి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షము పొందురుగాక. సమస్తన్మంగళ అనుభవంతు. స్వస్తి. ఓం నమో నరసింహాయ నమః. శ్రీ పాత లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 29వ తారీఖు రోజున స్వస్తివాసంతో ప్రారంభమై 3వ తారీఖు రోజున శతకడాభిషేకంతో పూర్తి అవుతున్నది. ఇటు ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమైన ఘట్టాలు 30 తారీఖు రోజున శ్రీ స్వామివారి ఎదుర్కోలు, 31 తారీఖు రోజున శ్రీ స్వామివారి కళ్యాణోత్సవము, అదేవిధంగా 1వ తారీఖు రోజున శ్రీ స్వామివారి దివ్య విమాన రథోత్సవము ఏర్పాటు చేయబడినది. ఇటు బ్రహ్మోత్సవాలకు గాను దేవస్థానం తరఫున విద్యుత్ దీపాలంకరణ, తర్వాత పూల అలంకరణ, స్వామివారి కళ్యాణ మండపం ఏర్పాట్లు, అదేవిధంగా ఉత్సవాలకు సంబంధించి ప్రత్యేక పారాయణ స్వాముల ఏర్పాటు, అన్నదాన ఏర్పాట్లు ఇవన్నీ కూడా విరివిగా ఏర్పాటు చేయనున్నది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కాకుండా గత సంవత్సరం కంటే వైభవంగా ఈసారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని చెప్పేసి మా అధికారులు మొత్తం మాకు సూచనలు చేశారు. వాటి ప్రకారంగా మా అర్చక బృందము అందరం కలిపి శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు దేదీప్యమానంగా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.